ఈరోజు రవ్వ వడియాలు ఎలా పెట్టుకుందామో చూద్దామా. 8 గ్లాస్ ఆఫ్ వాటర్ పడుతుంది ఒక గ్లాస్ రవ్వకి. అది స్టవ్ మీద పెట్టుకొని మసలనివ్వాలి. ఇలా నీళ్లు మసలడం స్టార్ట్ అయ్యాక 1 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ ఓమా, 2 స్పూన్ల నువ్వులు, 1 గ్లాస్ రవ్వకి 1.5 స్పూన్ దాకా ఉప్పు పడుతుంది. ఒక 2-3 ఎండుమిర్చీలను చిన్నగా గ్రైండ్ చేసుకొని వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ తినే సోడా. కలుపుతూ ఉండాలి, ఉండలు కట్టకుండా. ఈ కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుంది. వడియాలు వేసుకోవడానికి పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారబెట్టుకోవాలి. వేసే ముందు ఒకసారి ఉప్పు సరి చేసుకోవాలి. ఇలా కొంచెం జారుగా ఉన్నప్పుడే వడియాలు వేయడం స్టార్ట్ చేయాలి. ఇలా ఎండలో ఒక రోజంతా వదిలేయాలి. తెల్లారేసరికి పర్ఫెక్ట్గా ఎండిపోతాయి. అలా క్లాత్ని రివర్స్లో వేసి వాటర్ చల్లుతూ ఒక్కొక్కటి నెమ్మదిగా తీయాలి. చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చేస్తున్నాయో వడియాలు. ఇలా చేసుకుంటే సంవత్సరం పాటు నిలువ ఉంటాయి. ఎప్పుడంటే అప్పుడు పప్పుచారు చేసుకున్నప్పుడు ఇలా వడియాలు వేసేసుకోవచ్చు.